హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ టాపిక్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో, వేరియబుల్స్ అంటే ఏంటంటే, వేరియబుల్ అనేది ఒక సింబల్ ఆఫ్ థింగ్. దాంట్లో ఏంటంటే మనం వాల్యూస్‌ని స్టోర్ చేయొచ్చు. ఎటువంటి వాల్యూస్ అంటే, నంబర్ గానీ, స్ట్రింగ్ గానీ, లిస్ట్ గానీ, ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ గానీ, దాన్ని మనం స్టోర్ చేయొచ్చు. అండ్ ఎంటైర్ పైథాన్ ప్రోగ్రామింగ్‌లో దాన్ని వాడొచ్చనమాట. కమింగ్ టు ఇన్ పైథాన్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటంటే మనం వేరియబుల్ని డిఫైన్ చేయాలి. అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 5. సో ఇక్కడ ఇంట్ అనే ఈ ఒక పదాన్ని వాడాలన్నమాట మనం బిఫోర్ వేరియబుల్ ముందు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఎక్స్ప్లిసిట్గా ఏమీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకుండానే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో అది అడ్వాంటేజ్ ఇన్ ఏమంటారు పైథాన్. ఓకే. సో దీనికి వాడాలంటే కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. సో కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఇది లెటర్తో స్టార్ట్ అవ్వాలి, అంటే వర్డ్తో స్టార్ట్ అవ్వాలి, లేదంటే అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. అంతేగాని నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి కెన్ కంటైన్ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్. సో ఫస్ట్ అది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయితే అది ఏమైనా ఉండొచ్చు, లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ, అండర్ స్కోర్స్ కానీ ఉండొచ్చు. మిగతా స్పెషల్ కరెక్షన్ అది తీసుకోదు. అండ్ కెనాట్ స్టార్ట్ విత్ అ నెంబర్. ఓకే. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది కేస్ సెన్సిటివ్. పైథాన్ వేరియబుల్స్ అనేది కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మై వేర్ వి క్యాపిటల్ ఉంది, ఇక్కడ నార్మల్ అన్నీ స్మాల్ ఉన్నాయి అనమాట. సో బోత్ ఆర్ కన్సిడర్ యాజ్ ఎ డిఫరెంట్. రెండు కూడా వేరువేరుగా కన్సిడర్ చేస్తాయి. అండ్ కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి అనమాట పైథాన్లో. ఇఫ్ అని, ఫర్ అని, వైల్ అని, క్లాస్ అని, ఇలా కొన్ని ఆల్రెడీ ప్రోగ్రామింగ్లో వాడతారనమాట. సో వాటిని కూడా మనం వాడకూడదు. సో ఈ డీటెయిల్డ్ వీడియో అనేది నేను పెట్టాను. సో అది మీరు కింద మీకు లింక్ ఇస్తాను, దాంట్లో చూడండి. అండ్ కమింగ్ టు డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే మనకు తెలుసు కదా, లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్. నేను ఇక్కడ నార్మల్గా ఇస్తాను, కాకపోతే మీకు డీటెయిల్డ్ డెమో అనేది, హ్యాండ్స్ ఆన్ అనేది కింద వీడియో ఉంది, ఆ వీడియోలో చూడండి. సో ఫస్ట్ డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటంటే నార్మల్ క్యారెక్టర్ నేమ్స్, ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ కన్సిడర్ చేసే స్ట్రింగ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే అపెండ్ దోస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతాయి. దాని తర్వాత వచ్చేసరికి న్యూమరిక్ టైప్, ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇందులో ఏంటంటే ఆల్ న్యూమరికల్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు యూజింగ్ దిస్. ఏంటంటే నార్మల్ క్యారెక్టర్, నార్మల్ ఏమంటారు దాన్ని, నెంబర్స్. ఫ్లోట్ అంటే డెసిమల్ థింగ్. కాంప్లెక్స్ అంటే మోర్ ఏమంటారు, రియల్ వాల్యూ అండ్ ఇమాజినరీ వాల్యూ ఉంటాయి కదా, దాన్ని కాంప్లెక్స్ అంటారు. అండ్ సీక్వెన్స్ టైప్, లిస్ట్, టపుల్, రేంజ్. వాట్ ఈజ్ లిస్ట్, వాట్ ఈజ్ టపుల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇన్ ద డీటెయిల్డ్ వీడియో. తర్వాత వచ్చేసరికి మ్యాపింగ్ టైప్. మ్యాపింగ్ టైప్ ఏంటంటే డిక్షనరీ అంటే మ్యాప్, కీ అండ్ వాల్యూ పేర్లో ఉంటాయి అనమాట. సో మనం ఏదైనా కీని బేస్ చేసుకొని వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. ఆ కీని బేస్ చేసుకొని వాల్యూని మనం ఏమంటారు దాన్ని, రీఅసైన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. బూలియన్ టైప్. బూలియన్ ఇన్ ద సెన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. బూలియన్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్ని మనం పర్ఫామ్ చేయొచ్చు దీంతో. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ టుడే వీడియో. మీకు ఎక్కువ డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే కింద లింక్ ఇచ్చాను. సో ఆ లింక్లో ఏంటంటే ప్రతి డేటా టైప్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో దాన్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.